బంగ్లాదేశ్ని 20 ఏళ్లకి పైగా పరిపాలించిన ప్రధానమంత్రి షేక్ హసీనా నిన్న సడన్గా ఆ దేశ ప్రధాని పదవికి రిజైన్ చేసి ప్రజలు తనని చంపేస్తారనే భయంతో అక్కడి నుండి పారిపోయి ఇండియాకి వచ్చేశారు. అసలు ఆమె పారిపోవడానికి కారణం ఏంటంటే గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమంలో ఇప్పటికే 300 మందికి పైగా ప్రజలు చనిపోయారు. అయితే ఈ ఉద్యమం చేసేది ఎవరో తెలుసా? స్టూడెంట్స్. ఉద్యమం చేస్తున్న స్టూడెంట్స్ మీద షేక్ హసీనాకి కోపం వచ్చి వాళ్ళందరినీ టెర్రరిస్టులని అనౌన్స్ చేసింది. ఇది విన్న స్టూడెంట్స్ షేక్ హసీనా ఇమీడియట్ గా తన PM పదవికి రిజైన్ చేయాలని డిమాండ్ చేసి అల్లర్లని ఇంకా తీవ్రతరం చేశారు. ఈ అల్లర్లలో బంగ్లాదేశ్లో ఉన్న కొన్ని వందల మంది చనిపోయారు, కొన్ని వేల మంది గాయపడ్డారు. ప్రజలు డైరెక్ట్ గా ప్రధానమంత్రి ఇంటి మీదే దాడి చేసి ఆ ఇంటిని ధ్వంసం చేస్తున్నారంటే ఆ దేశంలో సిచ్యువేషన్ ఎలా ఉందో మీరే ఆలోచించండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బంగ్లాదేశ్ ప్రజలు షేక్ హసీనా మీద ఎందుకు తిరగబడ్డారు? ఒక దేశ ప్రధానమంత్రి భయంతో పారిపోయే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది అండ్ దానికి కారణం ఏంటో కంప్లీట్ డీటెయిల్స్ ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. అసలు బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లకి కారణమేంటో ఒక్క ముక్కలో చెప్పాలంటే రిజర్వేషన్స్. బంగ్లాదేశ్లో మొత్తం 56% రిజర్వేషన్స్ ఉంటాయి. అంటే ప్రతి 100 గవర్నమెంట్ జాబ్స్లో 56 జాబ్స్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకే వెళ్ళిపోతాయి. కష్టపడి మెరిట్ మార్క్స్ సంపాదించిన వాళ్ళకి కేవలం 44 జాబ్స్ మాత్రమే ఉంటాయి. అయితే ఇప్పుడు గొడవకి కారణమేంటో మీకు అర్థం కావాలంటే అసలు ఈ 56% రిజర్వేషన్స్ ఎవరికి ఇచ్చారో మీకు తెలియాలి. ఈ 56%లో 10% రిజర్వేషన్ ఆడవాళ్ళకి, 10% బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అంటే వెనకపడిన జిల్లాలకి, 5% మైనారిటీస్కి, 1% ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఇచ్చారు. అయితే వీళ్ళకి ఇవ్వడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 1971 డిసెంబర్లో బంగ్లాదేశ్కి స్వతంత్రం వచ్చినప్పుడు ఆ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క పిల్లలు అలాగే మనవాళ్ళకి బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ కల్పించింది. వెనకబడిన ప్రాంతాలకి అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కంటే కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క పిల్లలు అలాగే మనవాళ్ళకే ఎక్కువ రిజర్వేషన్ ఉందన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు గొడవ ఎలా స్టార్ట్ అయిందో చెప్తా చూడండి. బంగ్లాదేశ్లో ఉన్న యువత ఎప్పటి నుండో ఈ రిజర్వేషన్స్ ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. అయితే 2018లో షేక్ హసీనా గవర్నమెంట్ ప్రజలని అర్థం చేసుకుని ఆ దేశంలో ఉన్న రిజర్వేషన్ సిస్టమ్ ని తీసేసింది. కానీ ఇది యాక్సెప్ట్ చేయని కోటా మెంబర్స్, అంటే ఎవరికైతే రిజర్వేషన్ పోయిందో వాళ్ళు దాన్ని ఒప్పుకోకుండా 2021లో బంగ్లాదేశ్లో ఉన్న ఒక హైకోర్టులో కేసు ఫైల్ చేసి వాళ్ళకి తీసేసిన 30% రిజర్వేషన్స్ తిరిగి వెనక్కి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. సో 2021 నుండి 2024 వరకు బంగ్లాదేశ్ హైకోర్టులో ఈ కేసు నడుస్తూనే ఉంది. కానీ రీసెంట్గా అంటే జూలై 1న బంగ్లాదేశ్ హైకోర్టు ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క పిల్లలకి అలాగే మనవాళ్ళకి 2018లో తీసేసిన 30% రిజర్వేషన్స్ మళ్ళీ కల్పిస్తున్నట్టు తీర్పిచ్చింది. అంతే, బంగ్లాదేశ్లో ఒక్కసారిగా గొడవలు స్టార్ట్ అయ్యాయి. తీసేసిన రిజర్వేషన్స్ ని మళ్ళీ కల్పించారనే కోపంలో స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చి అల్లర్లు చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మెయిన్గా స్టూడెంట్స్ పడుతున్న బాధ ఏంటంటే దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళకి రిజర్వేషన్ కల్పించారంటే అందులో ఒక అర్థం ఉంది. కానీ వాళ్ళ పిల్లలకి, మనవాళ్ళకి అలాగే మునిమన వాళ్ళకి అంటే 3rd జనరేషన్ వాళ్ళకి కూడా ఇలా రిజర్వేషన్స్ ఇచ్చుకుంటూ పోతే మరి కష్టపడి చదువుకున్న సామాన్యుల పరిస్థితి ఏంటి? ఈ లాజిక్ మీకు అర్థమైందా? సో ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబాల్లో ఉన్న 3rd జనరేషన్ వాళ్ళకి రిజర్వేషన్స్ తీసేయాలని బంగ్లాదేశ్లో ఉన్న స్టూడెంట్స్ ఉద్యమం స్టార్ట్ చేశారు. అయితే ఇది ఎలా ఉండగా గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ లాయర్ అయిన అటార్నీ జనరల్తో హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు ముందు ఛాలెంజ్ చేసింది. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే రిజర్వేషన్స్ అనేవి 56% కాకుండా కేవలం 7% మాత్రమే ఉండాలని, అందులో 5% రిజర్వేషన్స్ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీస్కి, 2% రిజర్వేషన్ మైనారిటీస్కి, ట్రాన్స్జెండర్స్కి అలాగే డిసేబుల్డ్ పర్సన్స్కి ఇచ్చి మిగిలిన 93% జాబ్స్ అన్నీ కూడా మెరిట్ క్యాండిడేట్స్కి ఇవ్వాలని తీర్పిచ్చింది. అంటే ఇకపై గవర్నమెంట్ జాబ్స్లో కానీ కాలేజ్ సీట్స్లో కానీ 93% సీట్స్ ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే వస్తాయి. ఇది రీసెంట్గా బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. సో జనరల్గా ఈ తీర్పు విన్న తర్వాత ప్రజలు కోరుకున్నట్టే కష్టపడి చదివే వాళ్ళకి న్యాయం జరిగింది, ఇంకా దేశంలో అల్లర్లు ఆగిపోతాయి అనుకుంటాం, అవునా? కానీ బంగ్లాదేశ్లో అలా జరగలేదు. అల్లర్లు ఆగకపోగా ఇంకా దారుణంగా మారి భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే జూలై 1న బంగ్లాదేశ్ హైకోర్టు మళ్ళీ 30% రిజర్వేషన్స్ ని పునరుద్ధరించిన తర్వాత ఈ రిజర్వేషన్స్ ని వ్యతిరేకిస్తూ అక్కడ అల్లర్లు స్టార్ట్ అయ్యాయి అని చెప్పుకున్నాం కదా. ఈ అల్లర్లు జరిగే టైంలో
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయిన షేక్ హసీనా ఈ గొడవలని ఆపడానికి అక్కడ కాలేజెస్ని మూసేసి ఇంటర్నెట్ సర్వీసెస్ని ఆపేసి అల్లరి చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారు. అంతేకాదు ఈ గొడవలు చేసేది నిజానికి స్టూడెంట్స్ కాదని అపోజిషన్ పార్టీలు అలాగే కొన్ని అసాంఘిక గ్రూప్స్ చేస్తున్నారని ప్రకటించారు. సో జూలై 21న సుప్రీంకోర్టు రిజర్వేషన్స్ని 56% నుండి 7%కి తగ్గించిన తర్వాత స్టూడెంట్స్ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు స్టార్ట్ చేశారు. దీనికి రీజన్ ఏంటంటే అల్లర్లలో అరెస్ట్ చేసిన వాళ్ళని గవర్నమెంట్ విడిపించాలని, చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం కల్పించాలని, అలాగే స్టూడెంట్స్ మీద పోలీసులతో దాడి చేయించినందుకు ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ దీనికి షేక్ హసీనా ఒప్పుకోకపోగా అల్లర్లు చేస్తున్న స్టూడెంట్స్ని టెర్రరిస్టులని అనౌన్స్ చేసింది. అంతే, బంగ్లాదేశ్ మొత్తం ఒక్కసారిగా బగ్గుమంది. అప్పటి వరకు రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా పోరాడిన ప్రజలు ఇప్పుడు బంగ్లాదేశ్ గవర్నమెంట్కి అలాగే షేక్ హసీనాకి వ్యతిరేకంగా పోరాడటం స్టార్ట్ చేశారు. ఇమీడియట్గా ఆమె ప్రధానమంత్రి పదవికి రిజైన్ చేసి దిగిపోవాలని ప్రజలు కేవలం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా షేక్ హసీనాకి వ్యతిరేకంగా అల్లర్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే బంగ్లాదేశ్ ప్రజలు షేక్ హసీనా వాళ్ళని టెర్రరిస్టులు అని అన్నారని మాత్రమే ఇంత పెద్ద గొడవ చేయడం లేదు. నిజానికి దీని వెనక చాలా పెద్ద స్టోరీ ఉంది. అదేంటంటే గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్ని పరిపాలిస్తున్న షేక్ హసీనా అలాగే తన పార్టీ అయిన అవామీ పార్టీ ఆ దేశంలో చాలా దారుణమైన పనులు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎవ్వరినీ అలౌ చేయడం లేదు. ఒకవేళ అపోజిషన్ పార్టీకి చెందిన నాయకులు ఎవరైనా హసీనాకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో వేస్తున్నారు. అంతేకాదు బంగ్లాదేశ్లో జరుగుతున్న ఎలక్షన్స్ కూడా న్యాయబద్ధంగా జరగడం లేదు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2024 జనవరిలో బంగ్లాదేశ్కి షేక్ హసీనా గారు నూతన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. కానీ ఆమె ఎన్నికైన ఎలక్షన్స్ న్యాయబద్ధంగా జరగలేదు. దీనికి కారణం ఏంటో చెప్తా చూడండి. బంగ్లాదేశ్ కాన్స్టిట్యూషన్లో అంటే రాజ్యాంగంలో 1996లో ఒక రూల్ని తీసుకొచ్చారు. ఆ రూల్ ఏం చెప్తుందంటే ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆల్రెడీ అక్కడ రూలింగ్లో ఉన్న పార్టీయే ఎలక్షన్స్ టైంలో కూడా ఇంట్రిమ్ గవర్నమెంట్లో పనిచేస్తూ ప్రభుత్వాన్ని రన్ చేస్తుంది. నిజానికి ఇండియాలో కూడా ఇలాగే జరుగుతుంది. కానీ ఎలక్షన్స్ టైంలో మన దేశంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ఎలక్షన్స్ కాస్త స్ట్రిక్ట్గా జరుగుతాయి. కానీ బంగ్లాదేశ్లో అలా జరగడం లేదు. అక్కడ ఉన్న రూలింగ్ పార్టీ అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏకమైపోయి ఎలక్షన్స్లో రిగ్గింగ్ చేస్తారు. ఇది బంగ్లాదేశ్లో కొత్త ఏం కాదు. 2014 ఎలక్షన్స్లో, 2018 ఎలక్షన్స్లో అలాగే 2024 బంగ్లాదేశ్ ఎలక్షన్స్లో కూడా రిగ్గింగ్ జరిగింది. ఇది మాత్రమే కాదు, ఎలక్షన్స్ వస్తున్నాయంటే షేక్ హసీనా అపోజిషన్ లీడర్స్ని అరెస్ట్ చేసి జైల్లో వేసి దేశంలో ఉన్న అన్ని జైలుని నింపేస్తారు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. బంగ్లాదేశ్ మొత్తం 68 జైల్స్ ఉన్నాయి. అందులో 47,000 మందికి పైగా ఖైదీలు పడతారు. కానీ ఎలక్షన్స్ టైంలో షేక్ హసీనా 77,000 మందిని అరెస్ట్ చేసి లోపలేశారు. అందులో 25,000 మందికి పైగా అపోజిషన్ పార్టీ నాయకులే ఉన్నారంటే మీరే అర్థం చేసుకోండి షేక్ హసీనా బంగ్లాదేశ్లో డిక్టేటర్గా ఎలా వ్యవహరిస్తున్నారు. అందుకే అక్కడ ఉన్న ప్రధాన అపోజిషన్ పార్టీలు కూడా ఏం చేయలేక పోటీలో పాల్గొనకుండా ఎలక్షన్స్ని బాయ్కాట్ చేశాయి. అందుకే 2024లో జరిగిన బంగ్లాదేశ్ ఎలక్షన్స్లో షేక్ హసీనాకి బంగ్లాదేశ్ పార్లమెంట్లో 350 సీట్స్ ఉంటే అందులో 270 సీట్స్ వచ్చేసాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజానికి ఒక పార్టీకి 77% సీట్స్ వచ్చాయంటే ప్రజలకి వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉండాలి. కానీ అన్ని సీట్స్ వచ్చినా కూడా షేక్ హసీనా కేవలం 8 నెలల్లోనే రాజీనామా చేసి దేశం వదిలి పారిపోయే సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో తెలుసా? బంగ్లాదేశ్లో జరిగిన ఎలక్షన్స్ న్యాయబద్ధంగా జరగవు. ఎలక్షన్స్ టైంలో చాలా రిగ్గింగ్ జరుగుతుంది. ఇది నేను చెప్తున్నది కాదు. ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సంస్థలు బంగ్లాదేశ్ ఎలక్షన్స్ని అన్ఫేర్ ఎలక్షన్స్ అని ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. కేవలం ఎలక్షన్స్ విషయంలో మాత్రమే కాదు, రీసెంట్ టైమ్స్లో షేక్ హసీనా గవర్నమెంట్ బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థని కూడా చాలా దారుణమైన సిచ్యువేషన్కి తీసుకొచ్చేశారు. ఆ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ అలాగే ఇన్ఫ్లేషన్ అంటే వస్తువుల యొక్క ధరలు కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేయలేని విధంగా పెరిగిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తరిగిపోతున్నాయి. సో ఇవన్నీ కూడా ప్రజలకి తెలిసినా వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్లో ఇన్ని రోజులు ఉన్నారు. అంటే ప్రజలకి గవర్నమెంట్ మీద కోపం ఉన్నా బయట పెట్టలేదన్నమాట. కానీ ఇప్పుడు షేక్ హసీనాకి వ్యతిరేకంగా అక్కడ మొదలైన అలర్లని ప్రజలు ఒక అవకాశంగా తీసుకుని ఎలా అయినా ఆమె గవర్నమెంట్ని పడగొట్టాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు. అండ్ ఆ ప్రాసెస్లోనే ప్రజలు డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీదే దాడి చేసి వాళ్ళ కోపాన్ని వ్యక్తం చేశారు. ఫైనల్గా ఇంకా చేసేదేం లేక నిన్న
అంటే ఆగస్టు 5న షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రిజైన్ చేసి ఇమీడియట్ గా తనని తాను కాపాడుకోవడానికి మిలిటరీ హెలికాప్టర్లో ముందు మిత్రదేశమైన ఇండియాకి వచ్చేశారు. నెక్స్ట్ ఇక్కడి నుండి ఆమె లండన్కి వెళ్ళిపోతారని ఇప్పటికే చాలా న్యూస్ ఏజెన్సీస్ డేటాని పబ్లిష్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్లో సడన్ గా గవర్నమెంట్ పడిపోవడం వల్ల అక్కడ ఉన్న మిలిటరీ ఛార్జ్ తీసుకుని ఆ దేశంలో మిలిటరీ రూల్ని ఇంప్లిమెంట్ చేసింది. అయితే బంగ్లాదేశ్లో మిలిటరీ రూల్ విధించడం కొత్తేం కాదు. ఇప్పటికే ఆ దేశంలో ఎన్నోసార్లు మిలిటరీ రూల్ని విధించారు. నిజానికి ఒకప్పుడు ఆ మిలిటరీ రూల్ నుండి బంగ్లాదేశ్ని బయటికి తీసుకొచ్చి స్టేబుల్ గవర్నమెంట్ని స్థాపించిన షేక్ హసీనాయే ఇప్పుడు మళ్ళీ ఆ దేశం మిలిటరీ రూల్ అండర్లోకి వెళ్ళడానికి కారణమయ్యారు. సో నెక్స్ట్ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, అక్కడ ఎవరు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు అనేది అక్కడ జరుగుతున్న అల్లర్లు కంప్లీట్గా కంట్రోల్లోకి వచ్చాక తెలుస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎలక్షన్స్లో ఎక్కువ సీట్స్ వచ్చినంత మాత్రాన పొలిటీషియన్స్ ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు అని అనుకోకూడదు. బికాస్ ప్రజలు తిరగబడటం స్టార్ట్ చేస్తే దేశ ప్రధానమంత్రులే పారిపోయే సిచ్యువేషన్స్ వస్తాయి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని జియో పొలిటికల్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.